ఒక్కసారి కమిట్ అయితే మా మాట మేమే వినం అన్నట్లుంది పార్టీ శ్రేణుల పట్టుదల. ఏకంగా అధినేత నిర్ణయానికి అడ్డంకులు సృష్టించారు అక్కడి తెలుగు తమ్ముళ్ళు. మాజీ డిప్యూటీ సీఎం ని పార్టీలోకి తీసుకోవాలన్న అధిష్టానం నిర్ణయంపై రచ్చ రచ్చ చేశారు. కూల్ కూల్ అన్న తమ్ముళ్ళు కేర్ చేయడం లేదా? చంద్రబాబు నిర్ణయానికి కళ్ళెం వేసిన వారెవరు? వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమై రెండికీ చెడ్డ రేవడిలా మారిన ఆ సీనియర్ భవిష్యత్ ఏంటి? అధికారంలో ఉండగా అందలం ఎక్కించిన పార్టీని కాదనుకున్నారు. కండువా మారుద్దామనుకుంటే పెళ్లుబుక్కిన వ్యతిరేకతతో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయనకు ఏలూరు టీడీపీ క్యాడర్ అడ్డుపడడం, అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఏలూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని ఈ నెల 3న పసుపు కండువా కప్పుకుంటారని అనుకున్నా తమ్ముళ్ల వ్యతిరేకతతో బ్రేక్ పడింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఏలూరులో సుదీర్ఘకాలం చక్రం తిప్పిన ఆళ్ల నానిని చేర్చుకునేందుకు తమ్ముళ్లు ఒప్పుకోకపోవడంతో అధిష్టానం కూడా ఆందోళనకు గురైంది. ఎన్డీఏ కూటమి ప్రభావంతో ఇప్పటికే పార్టీ హౌస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు వలస నేతలు ఎందుకంటూ వైసీపీ నాయకుల చేరికకు అడ్డం పడుతోంది టీడీపీ క్యాడర్. అయితే ఎలాగైనా వైఎస్ఆర్సీపీని ఖాళీ చేయాలని టీడీపీ అధిష్టానంతో పాటు జనసేన, బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఏలూరులో ఆళ్ల నాని చేరికకు బ్రేక్ పడడం టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారిందట. తొలుత డిసెంబర్ 3న ఆళ్ల నాని టీడీపీలో చేరతారని ప్రచారం జరిగినా ఈ అడ్డంకులతో వాయిదా పడింది. తొలుత ఆళ్ల నాని మాజీ అనుచరుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ ముందుగానే టీడీపీలో చేరి ఆళ్ల నాని రాకకు అడ్డు చెప్పడం, ఆ తర్వాత ఏలూరు టీడీపీ కీలక నేతల్లో ఒకరైన మాజీ డిప్యూటీ మేయర్ చోడె వెంకటరత్నం వంటి వారు ఆళ్ల నాని పార్టీలో చేరితే తమదారి తాము చూసుకుంటామని అల్టిమేటం ఇవ్వడంతో అధిష్టానం కూడా పునరాలోచనలో పడింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ముఖ్య నాయకుడు కంప్యూటర్ ప్రసాద్పై జరిగిన దాడిని కూడా ఇప్పుడు తెరపైకి తెస్తున్నాయి పార్టీ శ్రేణులు. వైసీపీలో ఆళ్ల నాని చేసిన అరాచకాలను గట్టిగా ప్రచారం చేస్తూ పార్టీలో చేర్చుకోవద్దంటూ తమ్ముళ్లు గట్టిగా గొంతెత్తడం పార్టీ అధిష్టానం దాకా వెళ్లింది. అందరికీ సర్ది చెప్పేందుకు ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని రంగంలోకి దింపి 9న ఆళ్ల నానిని టీడీపీలో చేర్చుకునేందుకు సిద్ధమైన తెలుగు తమ్ముళ్ల ఆగ్రహంతో ఆ ప్రయత్నం కూడా ముందుకెళ్లలేదట. ఏలూరు రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉండి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతూ కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఎదుగుతూ వచ్చిన ఆళ్ల నాని 7 సార్లు ఏలూరు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 3 సార్లు ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ క్యాబినెట్లో తొలిసారి మంత్రి పదవిని కూడా దక్కించుకుని డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి చంటి చేతుల్లో 62,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన ఆళ్ల నాని 2 నెలల క్రితం వైసీపీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేసి రాజకీయ విరామం ప్రకటించారు. ఆళ్ల నాని రాజకీయాలకు దూరమైనట్లే అనుకుని ఆయనపై తీవ్ర విమర్శలు చేసిన సొంత పార్టీ నాయకులు, అనుచరులమని చెప్పుకున్న వారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆళ్ల నాని కూడా టీడీపీలోకి వస్తున్నారన్న వార్త వారికి మెంగుడు పడడం లేదని చర్చించుకుంటున్నారు. ప్రధానంగా వైసీపీలో ఆళ్ల నాని వెనుకే ఉన్న మాజీ ఈడా చైర్పర్సన్ ఎంఆర్డీ ఈశ్వరి బలరాం దంపతులు, బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు, కొందరు కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. వారిలో కొందరు ఆళ్ల నానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేయడంతో నాని వరిస్తే వీరి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. కొందరు మాత్రం ఆళ్ల నాని త్వరలో టీడీపీలో చేరతారనే ముందస్తు సమాచారంతోనే ముందే టీడీపీలోకి వచ్చారనే చర్చ తెరపైకొచ్చింది. వీరితో పాటు ఆళ్ల నాని లాంటి కీలక నేత చేరితే వెనుక వరుసకు వెళ్లాల్సి వస్తుందన్న ఆందోళన కూడా కొందరు నేతల్లో ఉంది. ఆళ్ల నాని రాజకీయంగా స్తబ్దుగా ఉన్నా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ పార్టీలోకి వచ్చేస్తారని భావించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన టీడీపీలో చేరబోతున్నారన్న వార్తతో షాక్ కూడా గురయ్యారట. నాని గనక టీడీపీలో చేరితే ఆయనతో పాటు జిల్లాలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా
టీడీపీలో చేరడం పక్కా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా టీడీపీలో ఉన్న కరడుగట్టిన తమ్ముళ్లకు రుచించడం లేదంటున్నారు. వాస్తవానికి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేయక ముందే టీడీపీ నాయకత్వంతో రహస్య మంతనాలు చేశారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఆళ్ల నానిని పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారంటూ ఎమ్మెల్యే బడేటి చంటి దగ్గర కొందరు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తపరిచారట. దీంతో చక్రం తిప్పిన జిల్లా నేతలు ఆళ్ల నాని చేరిక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అధిష్టానానికి అర్థమయ్యేలా చెప్పడంలో సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆళ్ల నాని టీడీపీలో చేరికకు బ్రేక్ పడిందని అనుకుంటున్నారట. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు వైసీపీకి రాజీనామా చేస్తే ఇప్పుడు టీడీపీలో కూడా ఏర్పడ్డ అడ్డంకులతో ఆయన భవిష్యత్తు రెంటికి చెడ్డ రేవడిలా మారిందా, లేక అధిష్టానం ఇచ్చిన ఆహ్వానంతో ఆళ్ల నానిని తెలుగుదేశంలో చేర్చుకోవడం పక్కానా అనేది పెరుమాళ్లకే ఎరుక.